నమస్కారం, నా పేరు శ్రీనిధి. నేను మాంటిసరీ ఏకాంప్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, జూన్ 5వ తారీఖున సునీతా విలియమ్స్ మరియు డచ్ విల్మోర్ అంతరిక్షానికి వెళ్లారు. వారు ఒక వారం తర్వాత భూమి మీదకి అడుగు పెట్టాల్సి ఉంది, కానీ కొన్ని సమస్యల కారణంగా వారి తిరుగు ప్రయాణం ఆలస్యమైంది. పోయినసారి కూడా ఈ విధంగానే మా స్కూల్ వాళ్ళు ర్యాలీని నిర్వహించారు. కోట్లాది మంది ప్రార్థన ఫలితంగా సునీతా విలియమ్స్ త్వరలో భూమి మీద అడుగు పెట్టబోతుంది. ధన్యవాదాలు. నా పేరు ఏ యశస్వి. నేను మాంటిసరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, సునీతా విలియమ్స్ మరియు బచ్ విల్మోర్ ముందు సంవత్సరం జూన్ 5వ తేదీన అంతరిక్షంలోకి వెళ్లడం జరిగింది. వారు ఒక వారం లోపల తిరిగి రావాల్సి ఉంది, కానీ వారు కొన్ని అనివార్య కారణాల వలన వారు తిరిగి రాలేకపోయారు. మేము ఇంతకు ముందు కూడా ఆగస్టు 12వ తేదీన ఇదే విధంగా ర్యాలీని నిర్వహించాము. వేలాది విద్యార్థుల ప్రార్థన ఫలితంగా ఇవాళ సునీతా విలియమ్స్ తన ప్రయాణాన్ని ప్రారంభం చేశారు. రేపు ఉదయం వారు రావడం జరుగుతుంది. వారు భూమి మీదకి క్షేమంగా వచ్చి మా అభినందనలను అందుకోవాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. కనకప్రసాద్ భారతదేశంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రపంచం మొత్తం ఉత్కంఠతతో ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. గత 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుపడిపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ ఈ రోజు ఈ ధరిత్రి మీదకి తిరిగి రానుండడం ఎంతైనా ముదావహం. ఈ అంతరిక్ష కేంద్రంలో వారు 9 నెలలు ఉండడం వలన వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా క్షేమంగా తమ మిగతా జీవనయానాన్ని కొనసాగించాలని మేమందరూ కోరుకుంటున్నాం. మా పాఠశాల తరఫున ఇంతకు ముందు ఆగస్టు నెలలో ఒకసారి ఇటువంటి ర్యాలీ చేసి ఈ ఇద్దరు వ్యోమగాములు క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించాం. మాలాంటి ఎంతో మంది కోట్లాది ప్రజల ప్రార్థనల ఫలితంగా వారు ఈ రోజు ఈ భూమి మీదకి తిరిగి రానుండడం మా అందరికీ ఎంతైనా ముదావహం. మా పాఠశాల తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం.